హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ వచ్చేసి గుంత పొంగనాలు. ఎంతో టేస్టీగా హెల్తీగా మంచిగా మనం ఇప్పుడు టిఫిన్ రెడీ చేద్దాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే క్యారెట్, ఆనియన్, కరివేపాకు. సో నేను నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నాను. మీ దగ్గర ఎక్స్ట్రా ఏమన్నా వెజిటేబుల్స్ ఏమన్నా చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న వాటితోనే ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. క్యారెట్ని మొత్తం అలా తురుముకోవాలి, మొత్తం మంచిగా తురిమేసి అది మిక్స్ చేసుకోవాలి దాంట్లో. సో నేను చెప్పడం మర్చిపోయాను. దానికి కావాల్సిన దాంట్లో శనగపప్పును మీరు నైట్ నానబెట్టుకుంటే తొందరగా అవుతుంది. లేదు అంటే అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం మనం హాట్ వాటర్లో పెట్టేసి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదు ఇంకా తొందరగా అంటే ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు క్యారెట్ని మొత్తము అందులో వేసేసుకొని తర్వాత ఆనియన్ కట్ చేస్తాం కదా, దాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. సో మీకు ఎంత మందికి చేసుకోవాలి దాని తగ్గట్టుగా చేసుకోండి. దానికి ఇంకోటి పచ్చిమిర్చి కూడా చెప్పలేదు. సో పచ్చిమిర్చి కూడా మీరు వేసుకోవచ్చు మీ స్పైసీకి తగ్గట్టుగా. సో నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తినరు. సో అందుకని చెప్పేసి నేను నార్మల్గా చేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీ తినేవాళ్ళు ఉంటే కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేను క్యారెట్, ఆనియన్, ఓన్లీ కరివేపాకు వేస్తున్నాను. సో అలా మీకు వీలైతే పోపు కూడా పెట్టుకోవచ్చు, టైం ఉంది అని అనుకుంటే. సో నాకు టైం లేదు, ప్లస్ అయినా కూడా మా ఇంట్లో పిల్లలు తినరు అలా చేస్తే. అందుకని చెప్పేసి నేను జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. మీరు స్పైస్ తినే వాళ్ళు ఉంటే అలా చేసుకోండి. ఇలా అన్నిటిని కలిపేసి అందులో శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు మధ్యలో తగులుతుంది. దాంట్లో కొంచెము జీలకర్ర అండ్ సాల్ట్. నేను ఇది నిన్న దోసకని చేశాను. సో నేను లైట్గా వేసాను. ఇప్పుడు కూడా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సాల్ట్ అనేది ఈక్వల్గా సరిపోతుంది. మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి సాల్ట్, జీలకర్ర. సో నేను నా దగ్గర కొంచెం పిండి ఉంది కాబట్టి నేను కొంచెంగా చేశాను. ఇలా రెడీ చేసుకున్నాక స్టవ్ ముట్టించేసి తడక పాన్ గుంత పొంగనాలు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి అన్నిట్లలో. తర్వాత మనము కొంచెంగా దాంట్లో వేసుకుంటే గుంత పొంగనాలు రెడీ. అలా కొద్దిసేపు వదిలేసి కొంచెము మనము పైన నుంచి ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్లోనే పోసాము, కాకపోతే సైడ్లో ఉండిపోతుంది, మిడిల్లో కూడా ఉడకాలి కాబట్టి కొంచెం అలా పైన కూడా లైట్గా వేసేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచేస్తే మనకు గుంత పొంగల్ రెడీ అవుతాయి. తర్వాత దాన్ని ఉల్టా తిప్పేసేయాలి, ఎందుకంటే మనకి పైన ఉడకదు కదా. సో అలా కొంచెం ఉల్టా తిప్పేసుకుంటే మనకి రెండు వైపులా మంచిగా ఉడుకుతుంది. ఎక్కువ పెద్ద ఫ్లేమ్లో పెట్టొద్దు, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్దగా పెడితే మంట అనేది పొంగనాలు మాడిపోతాయి. ఇలా ఫైనల్గా రెడీ అవుతుంది గుంత పొంగల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.